ఓకే. సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఒక అతను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, కానీ అప్పుడు వెంటనే సబ్ కాన్షియస్ మైండ్ చాలా భయపెట్టిస్తుంది అనమాట. ఓకే. తన కాన్షియస్ మైండ్ చాలా భయాలను క్రియేట్ చేస్తుంది. అప్పుడు వెంటనే అతను ఏమనుకుంటాడంటే లిటిల్ మీ బిగ్ మీ అని, అంటే పేర్లు లిటిల్ మీ అంటే చిన్న నేను, బిగ్ మీ అంటే పెద్ద నేను. ఓకే. చిన్న నేను బాగా భయపెట్టిస్తుంటే చెప్తారు, చిన్న నేను తప్పుకో, నేను నా నా లోపల ఉన్న క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ద్వారా అద్భుతంగా సెషన్ ఇస్తున్నాను ఆ కమాండ్ చేస్తాడనమాట. అంటే మనల్ని మనం కమాండ్ చేయాలి. నాకేం భయం, అది భయం భయపెట్టిస్తుంది అనుకోండి, నాకు భయం, నాకు భయం అని. నాకేం భయం లేదు, నాలో ఉన్న ఆత్మ చైతన్య శక్తి ద్వారా ఈ సెషన్ అద్భుతంగా ఇచ్చాను, నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది, ఈ జాబ్ అద్భుతంగా నేను కొట్టాను, మంచిగా నాకు సెలెక్ట్ అయ్యాను. సో అలా మీరు చెప్పుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే. సో ఇది ఎవ్రీ థాట్ కి ఒక కాజ్ ఉంటుంది, ఒక ఎఫెక్ట్ ఉంటుంది. కాజ్ ఏంటంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో అది, కార్యకారణ సంబంధం అంటాం కదా, ఏం ఆలోచిస్తున్నారో దాన్ని బట్టే రిజల్ట్స్ వస్తాయి. ఆరెంజ్ మీ నుంచి ఆ, కోపం వస్తుంది అనుకోండి, ఆరెంజ్ని స్క్వీజ్ చేస్తే ఆరెంజ్ జ్యూసే వస్తుంది కదా బయటికి. మీ లోపల కోపం ఉంటే బయటికి కోపమే వస్తుంది, మీ లోపల యాంగ్జైటీ ఉంటే బయట యాంగ్జైటీనే వస్తుంది, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఇప్పటి నుంచి నెగిటివ్ పదాలు వాడొద్దండి. ఐ కాంట్ అఫోర్డ్ ఇట్, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, ఇది నా కాదు. అవుతుంది, ఐ క్యాన్ డూ, నా వల్ల అవుతుంది, నేను చేస్తాను. అంటే దేర్ షుడ్ బి ఎ వే, దేర్ షుడ్ బి ఎ వే అంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంది. ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడడానికి ఖచ్చితంగా ఒక మార్గం అంటూ ఉంది అని మీరు ఎప్పుడు నమ్మాలి అనమాట. అంటే ప్రతి నెగిటివ్ లో పాజిటివ్ చూడడం నేర్చుకోవాలి. ఇదంతా నా మంచికే జరుగుతుంది.